ప్రతిసారి నేను ఆర్థిక ప్రాబ్లం రాకుండా చూడాలనుకుంటాను, కానీ ప్రతిసారి నాకే ఏదో ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా తనతో మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలి. పల్లవి, పావని, ఏం జరిగింది? డాడీ మమ్మల్ని చూస్తుంటే నీకు అమ్మని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా? అవును, అలాగే అనిపిస్తోందమ్మా. మీలాగే నేను పావని కూడా ప్రతిరోజు అమ్మని గుర్తు చేసుకుంటాం. రాబోయే మమ్మీ కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుందా? ఆర్తి, అంత తొందరగా మీరిద్దరూ దగ్గర అవడం అనేది అంత సులభం కాదమ్మా. ప్రశాంత్, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. మీరిద్దరూ ఒకరికొకరు ముందు నుంచే తెలుసు. కానీ యశ్వంత్, నువ్వు ఈ మధ్యగా కలిసావు. కానీ ప్రశాంత్ని నేను మొదటిసారి కలిసినప్పుడే నా మనసులో అనిపించిందమ్మా, జీవితాంతం తనతో కలిసి ఉంటాను అని. కానీ యశ్వంత్ని నేను ఇన్నిసార్లు కలిసినా కూడా ఒక పరాయి వాళ్ళకి అనిపిస్తున్నాడు నాకు. తనతో ఉన్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తితో ఉన్నట్టే ఉంది. 2 రోజుల్లో మా పెళ్లి జరగబోతోంది. కానీ నాకెందుకో ఇప్పుడు అలా అనిపిస్తోందమ్మా. నేనేదో అంధకారంలోకి వెళ్ళిపోతున్నట్టుగా, నా మనసులో ఏదో తెలియని కంగారు వస్తోంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆర్తి, చూడు, నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్వెందుకు కంగారు పడుతున్నావో నాకు తెలుసు. ఒకవేళ యశ్వంత్ నీ దగ్గరకొచ్చి భర్తనన్న అధికారంతో నిన్ను తాకితే అప్పుడు ఏం చేయాలనేగా. ఆర్తి, ప్రశాంత్ దూరం అయ్యాక ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఆ జ్ఞాపకాల్ని నేను తలుచుకొని క్షణం ఉంటూ లేదు. ఇక ఎలా మర్చిపోమంటావమ్మా? లేదమ్మా, నేనెంత ప్రయత్నించినా ఈ విషయం మర్చిపోలేను. ఇది నా పునర్వివాహం అని. రేపు మార్నింగ్ మన జీవితం కొత్తగా మొదలు కాబోతుంది. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నుంచి హస్బెండ్ వైఫ్ కాబోతున్నాం. కానీ ప్రదీప్, ఈ ఎఫెక్ట్ మన లవ్ పై, మన రిలేషన్ పై పడకూడదు. మనం టిపికల్ హస్బెండ్ అండ్ వైఫ్ లా ఉండొద్దు. ఎప్పుడు లవర్స్ లాగే ఉందాం, సరేనా? అఫ్ కోర్స్, మన రిలేషన్కి ఇప్పుడు కొత్త పేరు వచ్చినా సరే, మన పాత రిలేషన్ ఎప్పటికీ అలానే ఉంటుంది. నిన్ను అలానే నా లవ్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. యునో ప్రదీప్, నాకు అరేంజ్ మ్యారేజ్ గురించి ఆలోచిస్తేనే భయమేస్తుంది. ఐ మీన్, వాళ్ళు ఒకరితో ఒకరు లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉంటారు? ఒకరి గురించి ఒకరికి తెలీదు, వాళ్ళకి ఒకరికొకరు లవ్ చేసుకోరు. అదే అరేంజ్ మ్యారేజ్లో ఉండే స్పెషాలిటీ. ఏమాత్రం పరిచయం లేని 2 వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు. శోభ గారు, నేను మీతో అలాగే అర్పితతో కాస్త మాట్లాడాలి. చెప్పండి. నేను మీకేం చెప్పడానికి వచ్చానంటే, అర్పితకి కన్యాదానం అర్పిత వాళ్ళ అమ్మా నాన్నలే చేస్తారు. చూడండి, ఇదెలా సాధ్యం అవుతుంది? నన్ను కన్యాదానం చెయ్యాల్సింది, పీటల మీద కూర్చోాల్సింది మా అమ్మా నాన్నలేగా. ఒకప్పుడు నన్నందరూ ఒంటరిగా వదిలేశారు. అప్పుడు నా అత్తమావలే అమ్మా నాన్నలు అయ్యారు నాకు. నన్ను క్షమించాలి మీరు. అర్పితకి ఈ విషయం అర్థమయ్యేలా చెప్తారని నాకు మీ మీద నమ్మకం ఉంది శోభగారు. అమ్మా, ఎందుకు ఆపావు నన్ను? ఏంటి ఆవిడ పెత్తనం మన మీద? వాళ్ళు ఏం చెప్పినా మనం వింటూ పోవాలా? నన్ను కన్యాదానం చేసేది కేవలం మీరు, మావయ్య గారే. అయినా మీరెప్పుడు నిజాయితీ పక్షానే ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారమ్మా? చెప్పు.